సీతాపురం అనే గ్రామంలో రామయ్య అనే పాల వ్యాపారి ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు. రోజు పక్క ఊరికి వెళ్ళి పాలు పోసేవాడు. అతను నీళ్లు కలపకుండా చిక్కటి పాలు ఇస్తారని మంచి పేరు ఉంది. అందరూ ఒక దగ్గర నిలబడి ఉంటారు. అక్కడికి వెళ్ళి పాలు పోస్తాడు. ఒకరోజు అతనికి బాగలేక కొడుకు సామయ్యను పాలు పోసి రమ్మంటాడు. సరేనని కొడుకు దారిలో వెళుతుండగా అతనికి ఒక బావి కనపడింది. ఆ బావిని చూడగానే అతనికి ఒక దురాలోచన కలిగింది. ఎలాగూ మా నాన్న చిక్కడి పాలు పోస్తాడనే పేరు ఉంది కాబట్టి ఈరోజు ఒక్కరోజు నేను ఈ పాలల్లో నీళ్లు కలిపినంత మాత్రాన వాళ్ళు ఎట్టా తెలుసుకోలేరు అని ఆ పాలల్లో నీళ్లు కలుపుతాడు. ఆహా, మా నాన్నకన్నా ఈరోజు నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తానని సంతోషంతో వాళ్ళందరికీ పాలు పోసి తిరిగి వస్తుండగా అతనికి దారిలో దాహం వేసి బావి దగ్గర ఆగి నీళ్ళు తాగసాగాడు. ఒక కోతి ఆ డబ్బుల మూటను గమనించి ఆ డబ్బుల మూటని తీసుకొని చెట్టుపైకి ఎక్కుద్ది. అది గమనించిన సోమయ్య ఆ కోతిని దమాయిస్తాడు. కొన్ని డబ్బులు బావిలో, కొన్ని డబ్బులు కింద పడిపోతాయి. దబాయించడంతో ఆ కోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి సోమయ్య జరిగిందంతా తన తండ్రికి చెప్తాడు. అది విన్న తండ్రి, చూసావా, నువ్వు నాకన్నా డబ్బులు ఎక్కువ సంపాదిద్దామని అనుకున్నావు, కానీ 5 లీటర్ల డబ్బులే మిగిలినవి. నువ్వు నీళ్లు కలిపిన పాల డబ్బులు మొత్తం బావి పాలు అయినవి. మనిషికి అంత దురాశ పనికిరాదు అని తండ్రి మందలించాడు. ఈ కథలోని నీతి: దురాశ దుఃఖానికి చేటు. ఇది మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.